దొంగతనం చేయడం అనేది చాలా రిస్కీ థింగ్. అలానే చాలా ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది దాన్ని కంప్లీట్ అండ్ ఫుల్ ప్లెజ్డ్ ఎగ్జిక్యూషన్కి. అందుకే ఈ దొంగతనం మీద వచ్చిన మూవీస్ లైక్ ధూమ్, మనీ హీస్ట్ లాంటివి చాలా బిగ్ సక్సెస్ అయ్యాయి. బట్ అవి మూవీస్, అందులో దొంగలు గెలవచ్చు. బట్ ఇన్ రియాలిటీ పోలీసులు దొంగల కంటే కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఒక దొంగల ముఠ నియర్లీ 4-5 స్టేట్స్లో దొంగతనం చేసి లాస్ట్కి మన తెలంగాణ పోలీసులకు దొరికారు. అది కూడా అండర్ గ్రౌండ్ ఆపరేషన్లోనే ఉంటుంది. హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎక్స్ప్లెయినర్. రీసెంట్గా ఖజానా జ్యువెలర్స్లో ఒక దొంగతనం జరిగింది. హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చేసింది బీహార్ నుండి తెలంగాణకి ఇంపోర్ట్ అయిన ఒక గ్యాంగ్. ఆ గ్యాంగ్లో ఆశిష్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆశిష్ అనే అతను ఇంకో 5 మందితో కలిసి జీడిమెట్లలోని అస్టేషన్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే కూలీల పనులు చేసుకుంటూ ఉంటున్నారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న దీపక్ కుమార్ అనే వ్యక్తి ఈ గ్రూప్కి కావాల్సినవి చూసుకుంటూ ఒక హెల్పర్లా ఉంటున్నాడు. వీళ్ళంతా కలిసి కొన్ని రోజుల క్రితం A1 మోటార్స్ అనే వాళ్ళ దగ్గర 2 సెకండ్ హ్యాండ్ 2 వీలర్లు కొనుక్కున్నారు. వాటితో సిటీ మొత్తం తిరుగుతూ 6 కలిసి సిటీలో ఉన్న 3 జ్యువెలరీ షాప్స్ మీద రెక్కీ చేశారు. అంటే దొంగతనం చేయడానికి ఏది బాగుంటుంది, ఎక్కడ మనం ఈజీగా తప్పించుకోగలం, ఎక్కడ మనకి ఎక్కువ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ విశ్లేషించిన తర్వాత సెక్యూరిటీ తక్కువగా ఉందని ఖజానా జ్యువెలర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్గా దొంగతనం చేశామనుకున్నారు. బట్ అది సక్సెస్ అవ్వలేదు. అయితే ఈ గ్యాంగ్కి ఒక స్పెషాలిటీ ఉంది. వీళ్ళు ఒకసారి దొంగతనం చేసిన సిటీకి మళ్ళీ వెళ్ళరంట. ఇప్పటి వరకు బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఇలా కొన్ని చోట్ల దొంగతనాలు చేశారంట. అండ్ ఈ గ్యాంగ్ మన తెలుగు స్టేట్స్లో దొంగతనం చేయడం ఇదే ఫస్ట్ టైం. వీళ్ళు ఇలా దొంగలించిన ఆ బంగారాన్ని ఢిల్లీ, బీహార్లలో అమ్ముతుంటారు. అయితే ఆ రోజు దొంగతనం జరిగిన తర్వాత ఆ 6 కలిసి 2 బైక్ల మీద బీదర్ వైపు వెళ్ళిపోయారు. మెయిన్ రోడ్స్ మీద కాకుండా విలేజ్ రోడ్స్ మీద కూడా మెల్లగా స్టేట్ బార్డర్ క్రాస్ చేస్తారు. ఆ 2 బైక్స్ ని స్టేట్ బార్డర్స్ దగ్గర పడేసి అక్కడ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసి తప్పించుకున్నారు. బట్ ఆల్రెడీ చెప్పా కదా, రియాలిటీలో పోలీసులు ఇంటెలిజెంట్ గా ఉంటారని. ఆ దొంగలు యూస్ చేసిన మొబైల్స్ త్రూ సిగ్నల్స్ ట్రేస్ చేసి బీదర్ నుండి వాళ్ళని ఫాలో అయ్యారు. అక్కడ ఆల్మోస్ట్ దొరికిపోయారు అనుకుంటుండగా తప్పించుకున్నారు. దాంతో పోలీసులు 2 టీమ్స్గా ఫామ్ అయ్యి కర్ణాటక అలానే మహారాష్ట్రలో దిగారు. అలా ఆపరేట్ చేస్తుండగానే పూణేలో ఈ ఆశిష్ పోలీసులకి దొరికాడు. ఆ తర్వాత ఈ గ్యాంగ్కి హెల్ప్ చేసిన దిలీప్ కుమార్ని కూడా పట్టుకున్నారు. ఇంకో ఫ్యూ డేస్లో మొత్తం అందరినీ పట్టుకుంటారు. ఇలాంటివి ఆగాలంటే జ్యువెలరీ షాప్స్లో సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా టైట్గా అండ్ హై అలర్ట్లో ఉండాలి. అండ్ ఆ అలామ్స్ అన్ని నియర్ బై పోలీస్ స్టేషన్కి లింక్అప్ అయి ఉండాలి. ఇవి ఆగాలంటే ఇంకా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.